మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక స్వింగ్ కైండ్ ఆఫ్ అ స్ట్రాటజీ. అలానే స్వింగ్ స్ట్రాటజీనే అనలేము, ఇది ఇంట్రాడేకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో జనరల్గా ప్రతి ట్రేడర్కి డే ట్రేడర్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే పర్ఫెక్ట్ ఎంట్రీ. మనం పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటేనే కదా మనం పర్ఫెక్ట్గా ఎగ్జిట్ కూడా అవ్వగలము, పర్ఫెక్ట్గా ప్రాఫిట్ కూడా బుక్ చేయగలము. అఫ్కోర్స్ స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్లో భాగమే. స్టాప్ లాస్ లేకుండా ఏ స్ట్రాటజీ అయితే ఉండదు. ఉంటే కనుక ఆ ఒక్క స్ట్రాటజీతోనే అయిపోయేది, ఇన్ని స్ట్రాటజీస్ కూడా మనకు ఉండేది కాదు. బట్ ద థింగ్ ఈజ్ దట్ మోస్ట్లీ మనం పర్ఫెక్ట్ ఎంట్రీని పట్టుకోవడంలోనే ఏ ట్రేడర్ అయినా సరే ఈ ఎక్స్పీరియన్స్ని అక్కడే వాడతాడు. అండ్ మనం కూడా ఎక్స్పర్టైజ్ అవ్వాల్సింది ఆ ఒక్క ఏరియాలోనే. లైక్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఏదైనా స్టాక్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకునే స్ట్రాటజీని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇఫ్ యు ఆర్ విజిటింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ go and hit the subscribe button so that you don't miss any kind of a notification from us. మనం రీసెంట్గా ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్ కూడా లాంచ్ చేసాము, తెలుగు ట్రేడర్ శ్యామ్ అనేసి. దాంట్లో మినిమం చిన్న ఫీజుతో ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి లాంచ్ చేసాము. అది మీకు ఐఓఎస్ ఆర్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చాలామంది దాని ద్వారా బెనిఫిట్ అయితే పొందుతున్నారు, మీరు టెలిగ్రామ్లో కూడా చూడొచ్చు. లైక్ ఏ స్టాక్ అయినా సరే, ఏ ఇండెక్స్ అయినా సరే ఎప్పటికప్పుడు ఒక బ్రేక్అవుట్ స్టేజ్ అనేది ఖచ్చితంగా ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది వెళ్ళినప్పుడు ఎంతమంది దాన్ని రైట్ టైంలో పట్టుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు రైట్ టైం ఇక్కడ మీనింగ్ ఏంటంటే అక్కడ నుంచి యూటర్న్ తీసుకునేటప్పుడు దాని స్టాప్ లాస్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రైట్ ఎంట్రీ. ఓకే, అది ఇప్పుడు లైక్ 100 రూపీస్లో బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకుందాము, లైక్ 95 or 90 రూపీస్ వీ కెన్ కీప్ ద స్టాప్ లాస్. ఓకే, అదే 140కి వెళ్ళిన తర్వాత 90 రూపీస్ పెట్టుకోవాలంటే దట్ ఈస్ నాట్ అ రైట్ ఎంట్రీ. సో అలాంటి మూమెంట్స్ని, అలాంటి బ్రేక్అవుట్స్ని కానీ బ్రేక్ డౌన్స్ని కానీ ఎలా పట్టుకోవాలి, ఎలా క్యాచ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాము. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు రీసెంట్గా మన ఐటీసీనే చూద్దాం. ఓకే, రీసెంట్ చాలా టైమ్స్ నుంచి, చాలా ఏళ్ళ నుంచి కన్సల్టేటెడ్గా ఉంది. 200 అబోవ్ ఆర్ నియర్ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఒక్కసారిగా మన రీసెంట్ టైంలో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ కూడా ఈ స్ట్రాటజీతో మనం టెస్ట్ చేద్దాము, అది ఇచ్చిందో లేదో కూడా తర్వాత చూద్దాం. ఓకే, అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే లైక్ ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ వాళ్ళు మనకన్నా ముందుగానే వాళ్ళు అక్యుములేట్ చేసి పెట్టుకుంటారు. ఓకే, సో ఆ ప్రైజింగ్ అనేది వాళ్ళు కన్సల్టేషన్ రేంజ్లో ఉన్నప్పుడే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి స్టాప్ లాస్ కూడా చాలా స్వింగ్లో చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మూమెంట్ వస్తుందో వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ మూమెంట్ అంతా క్యాచ్ చేస్తారు. కానీ ఈ రిటైలర్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే లైక్ ఇది పెరుగుతుంది, 2 రోజులు చూద్దాం, ఇంకో 2 రోజులు చూద్దాం, అలా పెరిగినప్పుడు ఏ 140లోనో 150లోనో ఎంట్రీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఒక బయ్యర్ అంటూ కావాలి కదా. ఎందుకంటే ఎఫ్ఐఎస్ డిఎస్ కానీ పెద్ద ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైతే ఆల్రెడీ బై చేశారో వాళ్ళు సెల్ చేయాలంటే వాళ్ళకి బయర్స్ కావాలి కదా. సో వీళ్ళు అంటే మనం యాజ్ అ రిటైలర్గా మనం వాళ్ళకి హై ప్రైస్లో కొనేసి మనం ఎంటర్ అవుతాం, వాళ్ళు అదే పాయింట్ని ఎగ్జిట్ అవుతారు. సో అది కాకుండా రైట్ టైంలో మనం వాళ్ళలాగే ఎంట్రీ ఎలా అవ్వాలనేది ఈ స్ట్రాటజీ ద్వారా మనం చూద్దాం రండి. సో ఇది రిలయన్స్ చార్ట్. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే 1 అవర్కి మార్చుకోవాలి. ఓకే, 1 అవర్కి మార్చాను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని మూవింగ్ యావరేజెస్ అనేవి యాడ్ చేస్తాను. ఓకే, టోటల్ 4 మూవింగ్ యావరేజెస్ యాడ్ చేయండి. దెన్ ఆర్ఎస్ఐ ఈజ్ అ మస్ట్ కదా, ఎందుకంటే మూమెంట్ తెలియాలి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ వచ్చి 20 మూవింగ్ యావరేజ్, అండ్ సెకండ్ వచ్చి 50, అండ్ థర్డ్ వన్ వచ్చి 100, అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చి 200. ఓకే, ఇది కొంచెం డార్క్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి 20, 50 అండ్ 100, 200. ఓకే, మోస్ట్లీ ఈ మూవింగ్ యావరేజెస్ బట్టే మనకు ఉంటాయి. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే, అండ్ ఆర్ఎస్ఐని మనం యాజ్ యూజువల్గా బ్యాన్ చేసుకుందాము. అండ్ ఇక్కడ 51 అండ్ ఇక్కడ 49 పెడుతున్నాను. అండ్ స్ట్రైట్ లైన్స్, దీన్ని కొంచెం వైట్ చేస్తున్నాను సో దట్ ఇట్ విల్ బి క్లియర్లీ విజిబుల్. ఓకే,
సో ఇప్పుడు మన ఎంట్రీ రూల్స్ ఏంటంటే లైక్ మనం ఏమనుకున్నామో ఇది కైండ్ ఆఫ్ వాటర్ పైప్ స్ట్రాటజీ. ఓకే, సో వాటర్ పైప్ ఇలా సమాంతరంగా ప్యారలల్గా ఉన్నప్పుడు క్లియర్గానే ఉంటుంది, దాంట్లో వాటర్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఒక్కసారిగా ఎడ్జ్ వచ్చి కట్ చేసామనుకోండి, మిడిల్లో కట్ చేసామనుకోండి, ఏమవుతుంది, లైక్ వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఒకసారిగా ఆ పైప్లో ఉన్న ప్రెషర్ అంతా బయటికి రావడం వల్ల వాటర్ని పుష్ చేస్తుంది కాబట్టి సో అది బ్లో అవుతుంది పైకి. ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ఆ పైప్లో ఉన్నంతసేపు లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద హెచ్ఎన్ఏ క్లయింట్స్ అనేది అక్యుములేషన్ చేసుకుంటారు, దట్స్ కాల్డ్ అక్యుములేషన్ పీరియడ్. సో అది ఒక్కసారి ఎక్కువ అయిపోయినప్పుడు అది మనకి బ్లో అవుట్ అవుతాం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎంట్రీ చూడండి, ఇదంతా మిక్స్ అయ్యి ఉంది కదా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఒక్కసారి మీరు మీ చార్ట్స్లో కనుక ఇది వేసుకొని ఈ ఇండికేటర్స్ ప్లాట్ చేసుకొని కొంచెం బ్యాక్ టచ్ చేస్తే ఒక 1-2 అవర్స్ మీరు కనుక వర్క్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చి మనకి అక్యుములేషన్ పీరియడ్గా మనం భావించవచ్చు, ఎందుకంటే ఇదే రేంజ్లో కన్సల్టేషన్ అవుతూ ఉంది. ఒక్కసారిగా మనకి ఏమవ్వాలంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే లైక్ ఎవ్రీ మూవింగ్ యావరేజ్ అంటే 20, 50, 100, 200 కూడా ప్రైస్కి అబౌవ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇంకా నేను జూమ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చింది కదా ఎంట్రీ, సో దిస్ వుడ్ బి అవర్ ఎంట్రీ. ఓకే, సో అట్ ది సేమ్ టైం మనం ఏం చూడాలంటే RSI 50 అబోవ్ ఉండాలి ఆర్ 51. ఓకే, ఎయిదర్ వైస్ నో ప్రాబ్లం, ఒక 1-2 పాయింట్స్ అటు ఇటు అయినా పర్లేదు. ఓకే, అలా అని మైనస్లో ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. ఓకే, సో దెన్ ఇట్స్ కంటిన్యూస్ లైక్ దాట్. ఓకే, సో మనకి ఎగ్జిట్ ఎప్పుడు అంటే ఒకటి సినారియో మనకి RSI 50 బిలో క్రాస్ అయినప్పుడు మనం ఈ సినారియోలో ఒకటి ఎగ్జిట్ అవ్వచ్చు. రెండవది పెద్ద మూవింగ్ యావరేజ్ అయినటువంటి 200 కాకుండా ఇంకొక మూవింగ్ యావరేజ్ ఏది 100 వచ్చినప్పుడు మన దగ్గర అక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది మనం గమనించుకోవాలి. సపోర్ట్ తీసుకోవట్లేదు, కిందకి డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇక్కడ మనకి 2 ఎగ్జిట్ సినారియో ఉంటాయి. ఒకటి వచ్చి RSI బిలో 49 కన్నా బిలో వస్తే కనుక మనం ఎగ్జిట్ అయిపోతాము. అండ్ ఇంకొకటి సెకండ్ పెద్ద 100 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, అంటే 200 పెద్దది, దాని తర్వాత 100 కాబట్టి 100 దగ్గర సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ అయ్యి కిందకి వచ్చింది, క్యాండిల్ వచ్చింది అంటే కనుక అక్కడ మనం అనేది ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి ఇది మనకి ITCలో ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ లైక్ ఇట్స్ లైక్ పైప్, రైట్? సో వాటర్ పైప్ ఫ్లాట్గా ఉంది కదా, ఇలా ఫ్లాట్గా ఉంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ నుంచి ఫుల్ బ్లో జూమ్. ఓకే, సో ఇక్కడ చూద్దాం రండి ఒకసారి, ఇక్కడ క్లియర్ ఉందా, అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ఉన్నాయి. ఓకే, అండ్ ఇది 1 ఎంట్రీ మనకి సిగ్నల్ అయితే ఇక్కడ ఇచ్చింది. సేమ్ అగైన్ మళ్ళీ పెడుతున్నాను, 212లో మనకి అది ఎంట్రీ అయితే ఇచ్చింది. ఓకే, సో యాజ్ పర్ ద రూల్స్ వచ్చి 100 బిలో రాలేదు కాబట్టి మనకైతే స్టాప్ లాస్ కొట్టలేదు. ఓకే, మనకి ఇక్కడ నుంచి తీసుకున్నాము అండ్ 49 ఇక్కడ క్రాస్ చేయలేదు కాబట్టి మనం వీ కెన్ కంటిన్యూ ద సేమ్. ఓకే, దీన్ని మనం ఇంట్రాడేలో ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒకసారి మీరు స్కాన్ చేసుకోండి ప్రీవియస్ డే. ఓకే, ప్రీవియస్ డే స్కాన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వాచ్ లిస్ట్లో పెట్టుకొని 5 minutes, 10 minutes ఆర్ 15 minutesలో ఎంట్రీస్ తీసుకోండి. ఓకే, ఒకవేళ ఇది ఆప్షన్స్లో కనుక తీసుకున్నారనుకోండి, లైక్ 212లో మనకి ఎంట్రీ వచ్చింది, 210 ఆర్ 200 CE కనుక మనం పర్చేస్ చేసామనుకోండి, దీంట్లో ఎప్పుడైతే ఎగ్జిట్ వస్తుందో అప్పటి వరకు మీరు ఈ ట్రేడ్ని ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే మంచి హ్యూజ్ ప్రాఫిట్ అనేది కూడా మీరు తీసుకోవడానికి దీంట్లో ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ మార్నింగ్ వ్యూస్ అనేది మనం ఇస్తున్నాము కమ్యూనిటీలో. మీరు బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే 8:30 బిఫోర్ మీకు నా అప్డేట్స్ అనేవి అందుతాయి. ఓకే, దాంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ నా పర్సనల్ వ్యూ కూడా దాంట్లో ఉంటుంది. సో దట్ ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్. సో ట్రై చేయండి అది కూడా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా ఐల్ ఆన్సర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.